సరోజిని కంటి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు మండలి చైర్మన్ స్వామిగౌడ్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ ఫోన్ విసిరడంతో స్వామిగౌడ్ కుడి కన్నుకు గాయమైంది. దీంతో సరోజిని హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. 24 గంటల పాటు హాస్పిటల్లోనే ఉండాలన్నారు సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్. రీచ్ అయిపోయిందని కొట్టారు స్పీచ్ కాకుండా కూడా వచ్చింది నా పక్కన స్వామిగౌడ్ గారు సరోజినీదేవి కంటి ఆసుపత్రికి కంటికి దెబ్బ తగిలిందని ఇక్కడ రావడం జరిగింది. మన ఇమీడియట్ గా మా డాక్టర్ల బృందము వారిని ఎగ్జామిన్ చేసి కంటిలోని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారికి కంటికి డ్యామేజ్ అయిందని నిర్ధారించడం జరిగింది. దాంతోపాటు వారికి కంటిలో ఉన్న ప్రెషర్ కూడా కొంచెము నార్మల్ కంటే ఎక్కువనే ఉంది. ఇమీడియట్ గా స్కాన్ చేయడం జరిగింది. స్కాన్ చేసిన వెంటనే ట్రీట్మెంట్ కూడా ప్రారంభించడం జరిగింది. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు లక్ష్మారెడ్డి గారు ఇమ్మీడియట్ గా వారి ఆరోగ్యాన్ని వాకప్ చేశారు. చూపు ఎటువంటి ప్రమాదం రాకుండా మరి చర్యలు తీసుకుంటున్నాము. ఏది ఏమైనా 24 గంటలు స్వామిగౌడ్ గారు మరి ఈ కంటి ఆసుపత్రిలో అడ్మిషన్ అయి ఉండాల్సిన అవసరం ఉంది. రేపు 24 గంటల తర్వాతనే వారి పరిస్థితిని మనము వివరించడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ శివ అందిస్తారు. శివ, అసలు ఏం జరిగింది? మండలి చైర్మన్ కు గాయం ఎట్లా జరిగింది? అసెంబ్లీ కరెక్ట్గా 10 గంటల కన్నా ముందే ఒక 5-10 నిమిషాల ముందే ఆల్ పార్టీ ఎమ్మెల్యేస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ హాల్లో వాళ్ళ సీట్లలో కూర్చున్నారు. అయితే 10 గంటలకు అసెంబ్లీ స్టార్ట్ కావాలి. 10 గంటల 5 నిమిషాలకు అసెంబ్లీ స్టార్ట్ అయింది. గవర్నర్ ఒక 5 నిమిషాలు లేటుగా అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు. మన కన్నా ముందే గవర్నర్ జస్ట్ అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే కాంగ్రెస్ నేతలు రన్నింగ్ కామెంట్ చేశారు. నో డిసిప్లిన్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే. శివ, లైన్ లోనే ఉండండి. ఇప్పుడు నాయని మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కాగానే కాంగ్రెస్ శాసనసభ్యులు ఒక్కసారిగా పేపర్లన్నీ చింపి గవర్నర్ పైన అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. మేము ముందు చర్యగా మేము మార్షల్ లాస్ అందరినీ తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల మా స్పీకర్ గారు ముందు జాగ్రత్త చర్య తీసుకున్నారు. దానివల్ల ప్రమాదం తప్పింది. ఇది మాత్రం చాలా దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చర్య. దీన్ని మేము సీరియస్ గా ఖండిస్తున్నాం. తెలంగాణలో ప్రజలు మొత్తం కూడా చీకొడతారు కాంగ్రెస్ పార్టీని. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా. మీకు ప్రొటెక్ట్ చేసేది ఉంటే ప్రొటెక్ట్ చేయండి. మీ బెంచ్ దగ్గర ఉండి మీరు అక్కడ ఉండి ప్రొటెక్ట్ చేయండి. కానీ అటాక్ చేసేదానికి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం. అసెంబ్లీలో ఈ విధంగా చేసుకోవడం మన రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు. ఇది ఫస్ట్ టైం జరిగింది. ఇది కాంగ్రెస్ పుణ్యమా అంటూ ఈ విధంగా మన చైర్మన్, కౌన్సిల్ చైర్మన్ గారి పైన మరి ఏదైతే మైక్ మాట్లాడే ఏవైతున్నాయో అవి తీసి హెడ్ ఫోన్స్ విసిరారు. గవర్నర్ మీద వేయాలని చెప్పని వాళ్ళ ప్లాన్ అట. అది చైర్మన్ గారికి తగిలింది. బలమైన గాయం అయింది. సూపరింటెండెంట్ తోటి మాట్లాడాను. ఇంకా 2-3 రోజులు అవసరం ట్రీట్మెంట్. అదంతా స్కానింగ్ చేయాలా, చాలా జాగ్రత్త చూడాలి. కన్ను చాలా ముఖ్యమైనది కాబట్టి
తను జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాలా అని చెప్పాను. సూపరింటెండెంట్ గారు చెప్పారు. స్వామి గారికి కూడా చెప్పాము, చైర్మన్ గారికి, మీరు తొందరపడకండి, కన్ను బాగా చేసుకోండి, మేము కౌన్సిల్ అసెంబ్లీ మేము నడిపించుకుంటాం, ప్రాబ్లం ఏం జరగదు, వైస్ చైర్మన్ ఉన్నాడు ఆయన నడిపిస్తాడు అని చెప్పాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈరోజు అసెంబ్లీలో చేశారో అది చాలా హేయమైనటువంటి చర్య. దీన్ని సీరియస్ గా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని చెప్పని తెలిసింది వాళ్ళకి. మీడియా రిపోర్ట్, మీడియా సర్వే వల్ల, మరి మిగతా సర్వేల వల్ల కాంగ్రెస్ పార్టీ రాదని తేలిపోయింది. 106 సీట్లు టీఆర్ఎస్ కే వస్తాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రాదని తేలిపోయి ఫ్రస్ట్రేషన్ లో ఈ చర్యలు చేసినట్టు అవుపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ జానారెడ్డి గారు గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఈ విధంగా పార్టీని నడిపించడం చాలా దౌర్భాగ్యం. మరి నాయకత్వానికి కంట్రోల్ లేకుండా పార్టీ నడిపించడం, అందరు లీడర్లే ఆ పార్టీలో, ఒకరికొకరిని పొందడం లేదు, వాళ్ల మధ్యన తగాదతోటి ఇవన్నీ తప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి దీన్ని మేము సీరియస్ గా ఖండిస్తున్నాం. తప్పకుండా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ల మీద వదిలిపెట్టే సమస్య లేదు. మా స్పీకర్ గారు తగిన చర్యలు తీసుకుంటారు. మేము వారికి అడ్వైజ్ చేస్తాం. స్పీకర్ గారు ఇక అది స్పీకర్ గారికి అధికారం ఉంటుంది. మేమేమి చేయలేదు, గవర్నమెంట్ ఏమి అందులో ఇనిషియేట్ చేయలేదు అసెంబ్లీ లోపల. కాబట్టి స్పీకర్ గారికి అధికారం ఉంటుంది, వారే చర్య తీసుకుంటారు. వారికి తెలుసు, వారి కళ్ల ముందరనే జరిగింది కాబట్టి ఆ స్పీకర్ గారు తగిలినా తగలొచ్చు, చెప్పలేం మనం. కానీ ఇటువంటి చర్యలు మాత్రం చాలా సీరియస్ తీసుకోవాలి స్పీకర్ గారు కానీ ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా మేము చెప్తాం. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి చర్య. ఇంతకు మొదలు స్వామి గౌడ్ గారికి తెలంగాణ ఉద్యమంలో కూడా ఆర్టీ ఆఫీసులో ఈ విధంగానే దౌర్జన్యం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వమే, అప్పుడు కాంగ్రెస్ నాయకులే చేశారు. ఆయనకు ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయనకు అంత దుర్మార్గమైన పని చేశారు ఆ రోజు. మరి ఇవాళ కూడా వాళ్ళు ఈ చర్య చేసిండ్రు, చాలా దుర్మార్గం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మా పార్టీ తరఫు నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి, నేను హోమ్ మినిస్టర్ గా దీన్ని సీరియస్ గా ఖండిస్తున్నాను. దీనిపైన యాక్షన్ స్పీకర్ గారు తీసుకుంటారు. సరోజిని కంటి హాస్పిటల్లో స్వామి గౌడ్ను పరామర్శించారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డితో పాటు పలువురు నేతలు. కాంగ్రెస్ గూండాయిజాన్ని ఖండిస్తున్నామన్నారు. మండలి చైర్మన్ పై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ కౌన్సిల్ జాయింట్ సెషన్ లో ఆనరబుల్ గవర్నర్ గారు అడ్రస్ చేస్తున్నారు. ఆ టైంలో అంటే కాంగ్రెస్ లీడర్స్ ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేస్తే పర్వాలేదు, ఈ టైంలో అంటే అటాక్ చేశారు, ఈ రౌడిజం చేస్తున్నారు. ఈయన పవర్ పోయిన తర్వాత చాలా అంటే కాంగ్రెస్ చాలా పరిశాన్ అయినా. ఎంత 50 years రూల్ చేశారు మా స్టేట్ లో. రూల్ చేసిన తర్వాత ఏం డెవలప్మెంట్ తీసుకురాలేదు. మా ఆనరబుల్ సీఎం గారు ఎంత డెవలప్మెంట్ తీసుకొచ్చినా ఆయన పోలారం ప్రాజెక్ట్ కోసం మాట్లాడేటప్పుడు, ఫార్మర్ కోసం మాట్లాడేటప్పుడు కౌన్సిల్ అసెంబ్లీలో అంటే అటాక్ చేశారు. ఇది చాలా అంటే చాలా దుఃఖం ఉంది. చాలా ఇది రౌడిజం అంటే చాలా ఖండించేస్తున్నారు. టోటల్లీ అంటే అందరూ ఖండిస్తున్నారు. ఇది ఇట్లా కాంగ్రెస్ కంటే ఇట్లా చేస్తే అంటే పబ్లిక్ చూపిస్తున్నారు. గవర్నమెంట్ అడ్రస్ చేసినా డెవలప్మెంట్ ఏమేమి వచ్చినా తెలంగాణ చెప్తే అంటే అప్పుడు లొల్లి చేశారు. లొల్లి చేస్తే రాడ్ తీసుకుపోయి కొట్టేసిన మా చైర్మన్ గారికి ఐస్ లో అంటే కొంచెం డ్యామేజ్ అయింది. చాలా నేను ఖండించేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు గూండాల్లాగా ప్రవర్తించి దాడి చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వ్యక్తిగతంగా ఇవాళ స్వామి గౌడ్ గారు గాయాల పాల్గొవడం, అది కాంగ్రెస్ పార్టీ సభ్యులే దానికి కారణం కావడం చాలా దురదృష్టకరం. తాము ప్రజాస్వామ్యయుతంగా ఏం మాట్లాడినా ప్రజలు హర్షిస్తారు గాని దౌర్జన్యంగా దాడి చేస్తామంటే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. వారి మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు మరియు శాసనమండలి సభ్యులు జరిపినటువంటి దాడి ఇది
ప్రజాస్వామ్య వ్యవస్థని అవమానపరిచే విధంగా ఉంది, శాసన వ్యవస్థని అవమానపరిచే విధంగా ఉంది. ఒక శాసనసభ్యులుగా వచ్చినటువంటి వ్యక్తులు వ్యవహరించాల్సినటువంటి హుందాతనాన్ని గాని శాసనసభ వ్యవహారాల తీరును గాని పూర్తిగా అతిక్రమించి ఈరోజు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఇది పూర్తిగా ఆక్షేపణీయం. డెఫినెట్ గా ఈరోజు శాసనసభ స్పీకర్ గారు వీళ్ల మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.